హాయ్ ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంటు. రీసెంట్‌గా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో చాలా గందరగోళాలు జరిగిపోతున్నాయి. సో, మార్కెట్‌లో చాలామంది ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయారు. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఏం చెప్తుంది? నెట్వర్క్ మార్కెటింగ్ ఫార్ములా ఏంటి? అసలు డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఏ విధంగా సక్సెస్ అవ్వాలా? అదర్ కంట్రీస్‌లో అమెరికా, చైనా, సింగపూర్, మలేషియా ఇలాంటి కంట్రీస్‌లో దీని యొక్క టర్నోవర్ ఎంతుంది? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదర్ కంట్రీస్‌లో దీనిపైన డిగ్రీ అనేది ఉందా లేదా? ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉందా లేదా? ఇదంతా పక్కన పెట్టేసి చాలామంది అసలైన నెట్వర్క్ మార్కెటింగ్‌ని వదిలేసి ఇందులో సక్సెస్ అవ్వడం కష్టం అని చెప్పేసి ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయి ఎక్కువ శాతం మోసం చేసేటువంటి కంపెనీలనే స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఏ నాటికైనా మన కంట్లో మనమే పొడుచుకున్నట్టే అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇదే విధంగా లీడర్స్ కనుక చేస్తూ వెళ్తూ ఉంటే, ఫ్రాడ్ కంపెనీసే ఈజీ మనీ కోసం మీరు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే, ఏదో ఒక రోజు నాటికి అందరికీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే ఇంతే అనేటువంటి ఒక ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఆ రోజు నాటికి చాలామంది జాబులు లేకుంటుండే వాళ్ళందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరి వల్ల? ఎవరైతే అసలైన డైరెక్ట్ సేలింగ్ కంపెనీని నడపలేక అంత ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత లీడర్షిప్ లేక ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయేసి మనీ సర్క్యులేషన్కి సంబంధించినటువంటి ప్లాన్స్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ వల్లే ఈ యొక్క ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. బాగా ఆలోచించండి. మీరు కూడా కాస్తో కూస్తో ఈ యొక్క ఇండస్ట్రీలో మంచిగా మీ ఫ్యామిలీలో హ్యాపీగా ఉండాలంటే ఈ ఇండస్ట్రీలో మంచి మంచి కంపెనీలలో వర్క్ చేసిన వాళ్ళకి నేను చెప్తున్నాను. సో, ఇదంతా పక్కన పెడితే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, సార్ మీరు చెప్పేది బాగున్నది, బట్ మేము ఇది మంచి కంపెనీయా చెడ్డ కంపెనీయా, సో ఇందులో మనం సక్సెస్ అవుతామా అవ్వలేమా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి అడిగేటువంటి వాళ్ళకి నా సమాధానం ఏంటంటే, సో చాలామంది డబ్బులు పెట్టి మోసపోతున్నారంటే దానికి మెయిన్ రీజన్ వీళ్ళు కంపెనీలో ఉన్నటువంటి సర్టిఫికెట్స్ మాత్రమే చూస్తారు. దానిని ఎవరు స్టార్ట్ చేసినారనేసి మాత్రమే చూస్తారు. ఎవరికో డబ్బులు వచ్చింది, వాళ్ళకి 30 లక్షలు 20 లక్షలు వచ్చింది అని చెప్పేసి వీళ్ళు కూడా జాయిన్ అయిపోతున్నారు. ఇది చాలా చాలా రాంగ్ ఇది. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో డైరెక్ట్ సేలింగ్లో మనం సక్సెస్ అవ్వాలంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఎట్టి పరిస్థితిలోనూ మీకు బ్యాడ్ నేమ్ రాకుండా మీరు ఈ యొక్క ఇండస్ట్రీలో ఖచ్చితంగా లైఫ్ టైం మీరు ఈ ఇండస్ట్రీలోనే సాగాలి అంటే మనీ సర్క్యులేషన్ వైపు వెళ్ళాకండి. వన్స్ కనుక దాంట్లో మీరు దెబ్బ తిన్నారా చాలా చాలా కోలుకోలేని దెబ్బ పడుతుంది. సో కాబట్టి చెప్తున్నాను. ఓకే సార్, ఈ మంచి కంపెనీకి వెళ్ళాలంటే మంచి కంపెనీని ఆ కంపెనీని మేము ఎలా పసిగట్టాలి తెలుసుకోవాలంటే నేను అందరిలాగా కుళ్ళు జోకులు అయితే చెప్పను. మీరు చూడవలసింది ఒకే ఒక మెయిన్ పాయింట్ పట్టుకొని చూడాలి. ఫస్ట్ వన్, ప్రోడక్టు. ఈ విషయం నేను ముందుగా నుంచే చాలా వీడియోలలో చెప్పుంటాను. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలామంది మనీ సర్క్యులేషన్ స్టార్ట్ చేసేటువంటి వాళ్ళ కాడ పొలిటికల్గా సపోర్ట్ ఉంటుంది, అన్ని సర్టిఫికెట్స్ ఉంటాయి, వాళ్ళు ట్యాక్సులు కూడా పే చేస్తుంటారు. బట్ వీళ్ళు చేసేది మాత్రం పనికిమాలిన వ్యాపారం అయి ఉంటుంది. సో డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి మీరు చూడవలసింది ఒకటి మీరు చూడాలి, ప్రోడక్ట్ మాత్రమే మీరు చూడాలి. సో నా లైఫ్లో నేను ఏ రోజు కూడా సరే మనీ సర్క్యులేషన్ అనేది చేయలేదు. ఎప్పుడు నేను కంపెనీలు స్టార్ట్ చేయకముందు ప్రోడక్ట్ బేస్లో మాత్రమే చేసిన. సో కాబట్టి ఏ కంపెనీలో కూడా సరే నాకు పెద్ద ఇష్యూస్ అనేది రాలేదు. ఇప్పుడు లీడర్స్ ఒక కంపెనీలో పని చేసినాను సార్, దాంట్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ నా మీద వచ్చి పడి చాలా ఇష్యూ అయ్యింది సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ప్రోడక్ట్ మెయిన్ చూడాలి. ఎట్ ది సేమ్ టైం
మీరు జాయిన్ అయ్యేటువంటి కంపెనీలో మీరు ప్రోడక్ట్ కొనవలసినటువంటివి హైగా టార్గెట్ అనేది ఉండకూడదు. కొన్ని కంపెనీలలో 10,000, 20,000, 15,000, ఇంకా 50,000, 40,000 అట్లా ఉంటుంది. ఇట్లా ఉండకూడదు డైరెక్ట్ సేలింగ్ కంపెనీ. ఆ విధంగా ఉన్నిందంటే నీ కింద జాయిన్ అయ్యేటువంటి పర్సను అతను వర్క్ చేయలేకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో నీ మీద రివర్స్ అయ్యి నీ మీద ఏదైనా యాక్షన్ తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అదే కనుక మీరు ఏదో ఒక 300, 400, 500 లేదంటే ఒక 1000 రూపీసో 1000 రూపీస్ మ్యాక్సిమం దానికంటే ఎక్కువగా మీరు ప్రోడక్ట్ కొనవలసి వచ్చిందంటే మాత్రం అలాంటి కంపెనీకి వెళ్ళొద్దండి దయచేసి. మీరు చేస్తారు కానీ మీ డౌన్ లైన్స్ వర్క్ చేయలేక ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ అన్నది ఇంకా మన భావి తరాలకు మంచి అనేది ఈ ఇండస్ట్రీ నుంచి జరగాల. అది ఆలోచించండి. ప్రతి ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్ లీడరు అది వదిలేసి సో అందరూ సంపాదించుకుంటున్నారు కదా అని చెప్పేసి మీరు మనీ సర్క్యులేషన్ స్టార్ట్ చేసేది, లేదా కొన్ని రోజులు ఇప్పుడు నేను కరెక్ట్ దీంట్లో ఒక 100 జతలు చేస్తే చాలా లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకునేది. సో ఇవన్నీ వేస్ట్. ఓకే, సో కాబట్టి చెప్తున్నాను. ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే రీసెంట్గా చాలా కంపెనీలు అసలు బయనున్నదా ఇప్పుడు కొన్ని కంపెనీలు నెట్వర్క్ మార్కెటింగ్లో చేస్తున్నదంతా అవి అసలు డైరెక్ట్ సేలింగ్ కంపెనీలే కాదు, మేము పెట్టిందిదా డైరెక్ట్ సేలింగ్ అని చెప్పేసి డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ మాత్రమే ఇస్తూ ఉంటారు. రెఫర్ చేస్తే వచ్చే ఇన్కమ్ వీళ్ళకి మనం వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ సబ్జెక్ట్లో అసలు యూనివర్సిటీలలో అదర్ కంట్రీస్లో సబ్జెక్ట్ ఏముండదు నెట్వర్క్ మార్కెటింగ్ పైన. ఏముండదంటే అందులో ఎన్ని ప్లాన్స్ అనేది ఎలా డిజైన్ చేస్తారు, మ్యాట్రిక్ ప్లాన్ గురించి ఉంటుంది, బైనరీ ప్లాన్ గురించి ఉంటుంది, యూని లెవెల్ ప్లాన్ గురించి ఉంటుంది. మరి నువ్వేంటి డైరెక్ట్ సేలింగ్ అంటే ఇదే అని చెప్తున్నావు? ఓకే, సో నువ్వు చేస్తున్నది వచ్చేసి అది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. నువ్వు డైరెక్ట్ సేలింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు, జస్ట్ కూలి పనితో సమానం అది. ఓకే, మీరు చేస్తున్నది అసలైన నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే టీం అనేది ఏర్పడాల, ప్యాసివ్ ఇన్కమ్ అనేది టీం నుంచి రాగలగాల. అందులో నీకు సబ్జెక్ట్ ఉంటే నువ్వు ప్లాన్ అనేది డిజైన్ చేసుకోగలగాల. రీసెంట్గా చెన్నైలో మీకు నెట్వర్క్ మార్కెటింగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పేసి సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు. ఒక అసోసియేషన్కి సంబంధించినటువంటి వాళ్ళ ఎగ్జామ్ పెడతారు మీకు. ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫైడ్ అయితే మీకు సర్టిఫైడ్ చేస్తారు. ఇవన్నీ ఆడ నుంచి వచ్చినాయి. వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్ సబ్జెక్ట్ అని చెప్పేసి కొట్టండి. ఎవరు ఈ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ కోసం మాత్రమే కొన్ని కంపెనీలు కోర్సులు అవి ఇవి పెట్టి అమ్ముకుంటున్నారు కదా వాళ్ళు. ఓకే, మీరు ఎలాగైనా చేసుకోండి. రిమైనింగ్ మంచి కంపెనీలని అవి డైరెక్ట్ సేలింగ్ కంపెనీలు కాదు అని చెప్పేసి చెప్పడం మంచిది కాదు. ఓకే, సో అట్ ది సేమ్ టైం ప్రోడక్ట్ని మాత్రమే చూడండి దయచేసి చెప్తున్నాను. అది కూడా రీజనబుల్ ప్రోడక్ట్, మీకు యూస్ఫుల్ అయ్యే ప్రోడక్టు, మీరు పెట్టినటువంటి అమౌంట్కి మీరు సాటిస్ఫైడ్ అయ్యేటువంటి ప్రోడక్ట్ ఎక్కడైతే ఉంటుందో సో అందులో మాత్రమే మీరు సక్సెస్ అనేది అవ్వగలరు. మీకు బ్యాడ్ నేమ్ అనేది రాదు. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్.